లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ కథను తయారు చేసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అండి? అంటే ఇలాంటి కథలు ఇలాంటి ప్లే చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఎక్సైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారన్నా, లేకపోతే వాజ్ దేర్ ఎనీ బేస్ ఫర్ ద స్టోరీ? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? బేసికల్లీ నేను స్టార్ట్ అనుకున్నప్పుడు ఏదో కొత్త కథ చెప్పాలి. నేను ఆల్రెడీ చూసినేవో చూస్తే ఎవరు చూడరు థియేటర్స్కి అనేది ఒకటి కన్ఫామ్. సో ఏం కొత్తగా చెప్పగలుగుతాం? ఏ ట్రెడిషన్స్ మనకున్నాయి? ఇప్పుడు నాకు తెలంగాణ సైడ్లో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అవి ఇంకెవరికి చాలామందికి తెలియదు. సో అలాంటి ట్రెడిషన్స్ ఏవేవి ఉన్నాయి. సో ఇలా బ్యాక్ అండ్ బాగా వర్క్ చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ సీన్స్ మీరు చూసుంటే విజువల్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఇప్పటివరకు తెలుగు తెరపైన అలాంటి డైలాగ్స్ కానీ అవి కానీ విని ఉండరు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ పెడితేనే జనాలు థియేటర్కి వస్తారు, వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు అన్నది ఒక్క దాంతో కంటెంట్ చాలా టైట్గా రాసుకొని చేయాల్సి వచ్చింది. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ వాటి మీద బేస్ అయ్యారా? లేదు, ఇది కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్. ఇట్స్ అ పార్ట్ దేర్, దట్స్ ఇట్, పార్ట్ ఆఫ్ ఇట్. And you have directed the film and led the film on screen. మీరు డైరెక్టర్ గానా హీరో గానా? మీరు ఏది ఇష్టం మీకు? అంటే ఏది ముందు వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బిఫోర్ దిస్ యాక్చువల్ నేను చెప్పాలి, నా ఇంట్రో ఏంటంటే నేను ఇంతకుముందు పెళ్లి చూపులు అని చేశాను, గాజీ, టెర్రర్, ఇలాంటి చిన్న పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేశాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇంకా హీరోగా చేయాలి, ఇంకెవరు ఇవ్వరు కదా మనకు. సో మనమే ఏదో ఒకటి చేయాలని ప్రొడ్యూసర్ని బట్టి కన్విన్స్ చేసి వి స్టార్టెడ్. బట్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది ఫిల్మ్ అండి? ఈ కథను తయారు చేయడం కానీ, లేకపోతే ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఆన్ టు దిస్ ఐడియాస్ అండి, న్యూ ఐడియాస్. ఎందుకంటే జనాలకు న్యూ ఐడియాస్ చెప్పాలి, న్యూ కథలు చెప్పాలి కదా, అది ఛాలెంజ్ అండి. అంటే ఉన్నాయి ఆల్రెడీ, ఏమన్నా లవ్ ఇవి రాసేయమంటే రాసేయచ్చు ఈజీగానే, రివెంజ్ రాసేయమన్నా రాసేయచ్చు. కానీ మీకు నచ్చట్లేదు అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమి నచ్చట్లేదు? నచ్చాయి సార్, ఎందుకు నచ్చాయి? మహారాజా రీసెంట్గా వచ్చినాయి, వాళ్ళవి కూడా నచ్చుతాయి, అన్ని నచ్చుతాయి కొత్తవి. ఓకే. సో ఇందాక అన్నప్పుడు మామూలు రెగ్యులర్ సినిమాలు చూడట్లేదండి జనాలు, రావట్లేదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చిన్న అనకుండా కంటెంట్ బాగుంటేనే వెళ్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఫ్రమ్ జాన్ నుంచి చూస్తున్నాం మనం. కంటెంట్ బాగుంటే ఆడు కొత్తోడా, చిన్నోడా, పాతోడా, నో ఓపెన్ కేర్స్. కంటెంట్ బాగుంది, కథ బాగుందంటే వెళ్ళిపోదాం థియేటర్లకి. దట్ ఐ హావ్ సీన్. అదే మీరు తక్కువ సినిమాలు పోయిన సినిమాలు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్ గా, అంతేనా సార్? అలా ఏం లేదు, ఆ సినిమాలు ఏం చూడట్లేదండి ఎవరును. అంటే బాగా లేకపోతే చూడట్లేదు సార్, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది కన్ఫామ్. అది కంటెంట్ బాగుందంటే చూస్తున్నారు. మీరు బేసిక్ గా మీకు ఏ కంటెంట్ ఇష్టం అండి? అంటే తక్కువ ఇప్పుడు మీకు నచ్చట్లేదు వచ్చే సినిమాలు ఏవి, అందుకని కొత్తగా ఒక కథ రాసుకున్నారు. బట్ ఒరిజినల్ గా మీరు ఒక డైరెక్టర్ గా నచ్చే కథ ఏది, హీరోగా నచ్చే కథ ఏది మీకు? డైరెక్టర్ గా నచ్చే కథ, హీరోగా నచ్చే కథ రెండు ఒకటే ఉంటది. అది శంకర్ గారి మూవీస్ ఉంటాయి. తెలుగులో రాజమౌళి గారు, సుకుమార్ గారు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, అందరూ నచ్చుతారు. ఇంకా మనం ఆ స్టేజ్కి రాలేదు సార్, ఇది స్టార్ట్ బిగినింగ్ కాబట్టి ఏదో చిన్న సినిమా తీసుకున్నాము. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ దట్ ఇంపాక్ట్. అంటే నేను ఇంకొక టెక్నికల్ పాయింట్, అంటే మీరు హీరోగా డైరెక్టర్ గా రెండింటికి చేశారు కదా. కరెక్ట్. ముందు ఆవిడ దీప్తి కొండవీటి గారిని మెచ్చుకోవాలి. చాలా మంది అది చేయడానికి భయపడి డైరెక్టర్ని అన్ని ఆఫీసుల్లోనే తిప్పుతున్నారు, యంగ్ డైరెక్టర్ని, హీరో డేట్లు పట్టుకురా అని చెప్పి. అలా అనకుండా ఆవిడ మీకు అలో చేసినందుకు ఆవిడకి జీవితాంతం మీరు రుణపడి ఉండాలి.